ఇదేం కుక్క, అసలు ఇది ఎక్కడి నుంచి మీరు తెచ్చుకున్నారా, మీకు దొరికిందా, లేదంటే ఎక్కడైనా ఎవరైనా ఇచ్చారా, మాకు కూడా చెప్పండి అని చాలా మంది క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతున్నారు. అయితే మా మమ్మీని అయితే అడుగుతున్నారంట. సో నేను ఆన్సర్ డైరెక్ట్గా వ్లాగ్లో అయితే చెప్తా అని అయితే అందరికి చెప్పాను. సో చూస్తున్నారు కదా, చైన్ ఎందుకు కొనుక్కున్నాను, అసలు ఎందుకు దీనికి ఇంతగానం ఖర్చు చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. అంటే నార్మల్ స్ట్రీట్ డాగ్ ఏమో అని అనుకుంటున్నారు అందరూ. సో ఇదైతే స్ట్రీట్ డాగ్ అయితే అస్సలు కాదు, ఇదైతే పొమేరియన్కి అయితే పుట్టిన బేబీ అనమాట. సో దాని స్టోరీ అయితే మీకు కావాలంటే ఇప్పుడు నేనైతే డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరైతే తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీని స్టోరీ. అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము, అసలు ఇది ఎక్కడి నుంచి మాకు దొరికింది, అసలు మేము స్ట్రీట్ డాగ్ని కొన్నామా లేదంటే నార్మల్గా ఎక్కడైనా తీసుకొచ్చుకున్నామా అనే ఆన్సర్స్ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. సో అయితే ఫస్ట్ అయితే చార్మినార్కి అయితే వెళ్ళాం కదా, సో ఆ వీడియో అయితే నేను త్వరలో అప్లోడ్ చేస్తా. సో వీళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో హర్షిత పాప వాళ్ళ ఇంటికి. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నారో వీళ్ళైతే. సో వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళని పరిచయం అంటే లైక్ నార్మలీ వీళ్ళ కోసం వెళ్ళాం యాక్చువల్లీ. చాలా క్యూట్గా ఉన్నారు కదా, వీళ్ళు క్యూట్గా ఉంటే మీరైతే తప్పకుండా హార్ట్ సింబల్ అయితే మెన్షన్ చేయండి. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా అనిపించారు. సో అందుకు నేనైతే వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి. అయితే యాక్చువల్లీ ఆ అక్క ఏం చెప్పిందంటే వాటి తల్లి ఉంటుంది కదా, సో అవి రెండు చాలా బాగా కొట్టుకుంటున్నాయంట. సో అందుకు ఇంకా కొట్టుకోలేక చూడలేక ఇంకా ఇచ్చేద్దాం ఎవరికైనా అని ఫిక్స్ అయిపోయిందంటే ఈ అక్క. సో అందుకు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను. సో అందుకు మాకైతే ఇద్దామని ఫిక్స్ అయిపోయింది. సో వాళ్ళ ఇంట్లో మేరీమాత పూజ అయితే జరుగుతుంది. సో అనుకోకుండా అది కూడా అటెండ్ అవ్వాల్సి వచ్చింది మేమైతే. సో చూస్తున్నారు కదా, ఇంకా డిన్నర్ చేసేసుకొని ఇంకా పెట్టించేటప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇన్ని రోజులు పెంచుకున్నారు కదా, చూస్తున్నారు కదా అందరూ ఎమోషనల్ అయిపోయారు ఇచ్చేటప్పుడు. సో మాకైతే ఆ పప్పిని అయితే ఇచ్చేసింది ఆ అక్క. దాని తల్లి కూడా తర్వాత అయితే మస్తు వెతుక్కుందంట దాని కొడుకు కోసము. సో మేమైతే ఓలా ఆటో బుక్ చేసుకొని ఇంకా దీన్ని అయితే ఇలా తీసుకొచ్చేసాము ఇంటికి. సో చూస్తున్నారు కదా ఎంత అనీజీగా ఫీల్ అయిపోయింది అనమాట, దానికి ఫస్ట్ టైం అట. సో దీనికైతే 2 మంత్సే. అండ్ అదైతే ఫస్ట్ టైం అయితే ఆటోలో ఎక్కింది. సో దానికి పడలేక అది మా మమ్మీ మీదనే వాష్రూమ్ వెళ్ళేసింది. అండ్ ఆల్సో వామిటింగ్ కూడా చేసుకుంది 2 సార్లు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా మనమే తెచ్చుకున్నాం కదా, ఇంకేం చేయలేం. నా మీద పడుతుంది, నేను భయపడుతున్నాను. నాకు యాక్చువల్లీ డాగ్స్ అంటే చాలా భయము. అవి క్యూట్గా ఉంటాయి కానీ భయము. సో మా రెంట్ రూమ్ అయితే ఉంటుంది కదా, సో అక్కడ తీసుకొచ్చి కట్టేసాను ఫస్ట్. సో కేక్ హట్టలు ఉంటాయి కదా, అవి అయితే వేసాను. కానీ అక్కడ మాత్రం ఉండకుండా దాని పక్కనే ఉంటుంది అది. అస్సలు చెప్పిన మాట అయితే అస్సలు వింటలేదు. అండ్ వాటర్ అయితే ఒక డబ్బాలో అయితే పెట్టేసాను చూస్తున్నారు కదా. ఇంకా ఫాస్ట్గా ఏ డబ్బా అసలు అనుకోలేదు తీసుకొచ్చుకుంటామని. అనుకున్నాను తీసుకొద్దామని, కానీ తీసుకురావద్దు అని అనుకున్నాము బికాజ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బట్ ఇది ఎలోన్గా కూడా పెరుగుతుందంటే, సో అందుకే మేము తీసుకొచ్చుకున్నాం. సో బిస్కెట్స్ అయితే తింటే ప్రశాంతంగా తింటుందన్నమాట బిస్కెట్స్ వేస్తే. సో అందుకే దానికి చాలా ఆకలి అవుతున్నట్టుంది అందుకు. సో ఇది చూడడానికి చూస్తున్నారు ఐస్ ఎట్లా బ్రైట్గా మెరిసిపోతున్నాయి నైట్ టైం కదా, సో అందుకు. కానీ అది మా మమ్మీ కూర్చున్నబెట్టే ప్లేస్లో అయితే అస్సలు కూర్చోట్లేదు. సో చూస్తున్నారు కదా, ఎంత పిలిచినా కూడా దగ్గరికి రావట్లేదు. అంటే కొంచెం భయపడుతుంది, మమ్మీ పట్టుకుంది కదా, సో అందుకే అది దాని ఓనర్ అని అర్థమైపోయింది. సో అందుకు మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్తుంది. నాని అని పేరు అయితే పెట్టుకున్నాను నేనైతే. అంటే మా నాన్నమ్మ అయితే చనిపోయింది 2021లో. సో మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అందుకు నేనైతే నాని అని పెట్టేసుకున్నాను ఇంకా పేరు. సో పొమేరియన్ నేను అనుకుంటున్నాను, కానీ అంటే మా మమ్మీ వాళ్ళు పొమేరియన్ అని అంటున్నారు. బట్ నాకైతే ల్యాబ్ కుక్క అనిపిస్తుంది. సో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి, అది 1 ఇయర్ లోపు ల్యాబ్ అవుతుందో మరి పొమేరియన్ అవుతుందో చూద్దాము. సో పొమేరియన్ చాలా బ్రీడ్స్ ఉంటాయి కదా, ఆ బ్రీడ్ అనుకుంటుంది అంట మా మమ్మీ. సో చూడండి, అది దీనికి ఓన్లీ పెడిగ్రీ వేయాలా లేదంటే వేరే ఫుడ్ వేయచ్చా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అయితే అక్క అయితే ఓన్లీ ఉన్న ఫుడ్ అయితే వేస్తుందంట, పెడిగ్రీ అయితే అస్సలు వేయలేదు. బికాజ్ 5 ఇయర్స్ పెంచుకుంది దాని మమ్మీ ఉంటుంది కదా, సో దాన్ని అయితే పెంచుకుందంట. సో అదైతే ఓన్లీ మనం ఏం వండుకున్నామో అది పెడితే తినేస్తుంది. అది ఇది అని ఏం లేదు, అన్నీ తింటుందంట. సో మోస్ట్లీ మేమైతే కారం అయితే ప్రిఫర్ చేస్తలేం బికాజ్ నాన్ వెజ్ కూడా. బికాజ్ అది ప్రిఫర్ చేసామంటే మళ్ళీ అది స్ట్రీట్ డాగ్స్ లాగా అగ్రెసివ్గా అయిపోతాయని. సో అందుకు మేము వద్దనుకున్నాం. చూస్తున్నారు కదా, అదైతే అసలు ఏం అంటలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఫస్ట్ డే ఎంత సైలెంట్ అంటే దానికి ఏం తెలియదు కదా, సో చాలా సైలెంట్. ఇప్పుడు 3rd డే 4th డే అవుతుంది. సో చాలా మీదకి పడుతుంది, ఒర్రుతుంది. అంటే యాక్చువల్లీ అది ఒర్రట్లే, కానీ లిటరల్‌గా చెప్పాలంటే డాగ్స్ ఒర్రితే మంచివంట. కానీ
ఇదైతే మంచిగా ఒర్రుతలేదు. నాకైతే పీస్‌ఫుల్ ఆఫ్ మైండ్ అయితే ఇస్తుంది. సో, అందుకే ఏం ప్రాబ్లమ్ లేదు. ప్రస్తుతానికైతే అది ఫోర్త్ డే అనమాట. సో, కానీ అది ఎక్కడ పడితే అక్కడ వాష్‌రూమ్ పోతుంది. చెప్పిన మాట అయితే అస్సలు ఇంటలేదు. ఫస్ట్ డేనన్నా కొంచెమని ఇంటదని కూడా అస్సలే వింటలేదు. సో, ఏం చేయాలో మీరు కూడా చెప్పండి. ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో దానికి నాకైతే అర్థమే అయితలే. సో, మా మమ్మీ అయితే అన్నే కూర్చున్నది దాంతోనే. మేమైతే 12:00 వరకు దాంతోనే కూర్చున్నాం. మేము ఇంటికి రాంగానే 11 అవుతుంది. ప్లీజ్ మా మమ్మీ డ్రెస్‌నైతే ఇగ్నోర్ చేయండి. ఆహ్, సో, ఇంకా దాన్ని ఆ తాడుతోనైతే విండోకైతే కట్టేసాము. ఇంకేం చేస్తాము, అది మళ్ళీ ఉండదు. బాల్ ఇస్తే ఎట్లా ఆడుకుంటుందో చూడండి. ఫుట్‌బాల్ ఆడుతుంది దాంతోని. సో, ఆ డోర్ పెట్టేసి ఇంకా ఎళ్లి పండుకుందాం అనుకున్నాం. అటు సైడ్ విండో అయితే ఓపెన్ చేసాం. ఏం భయపడకండి. బికాజ్ దానికి గాలి ఆడాలి కాబట్టి. సో, దానికి ఇంకా లాక్ ఏసేసుకుంటున్నాం. బికాజ్ అది బయట పెడితే స్ట్రీట్ డాగ్స్ అయితే వచ్చి దాన్ని కొరికేస్తాయి అని భయమైతుంది. సో, అంతేనండి వీడియో. బాయ్ బాయ్.